అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కడప కేఎస్ఆర్ఎం కళాశాలలో క్రీడా పోటీలు. పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచిన మిట్స్ విద్యార్థులు. మదనపల్లి సైదాపేట మసీదును సందర్శించిన నిసార్ అహ్మద్. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. ప్రపంచస్థాయి ప్రతిభావంతులుగా యువత రాణించాలి. ఎంబీఏ విద్యార్థులు వీడ్కోలు సమావేశంలో రాయచోటి శ్రీ సాయి కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి స్పష్టం. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. మదనపల్లి అగ్నిమాపక వారోత్సవాల్లో సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. ప్రమాదంలో గాయపడ్డ అన్నమయ్య జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డిని పరామర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు అన్నమయ్య జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డిని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం రెడ్డికి అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనివాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. @అభయ న్యూస్ 2024. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ శుక్రవారం సైదాపేట సకీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానికుల ఆహ్వానం మేరకు వెళ్లి మసీదులో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన అక్కడి ముస్లింలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నవాజ్, మాజీ ఎంపీటీసీ రఫీ, మస్తాన్, మెహబూబ్ బాషా, సాదిక్, జాబీ, యూనస్, ఖిజ్రీ, యాసిన్, అబ్దుల్లా, ఇర్ఫాన్, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం గోకుల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంపెనీ, గౌతమ్ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలలో వివిధ రకాల అగ్ని ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన నివారణ చర్యలపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అనుకుని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, అగ్ని ప్రమాదాలను నియంత్రించే విధానాన్ని తెలియజేశారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన ప్రమాదాలు అధికంగా జరుగుతాయని, అలాంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన ప్రతిష్టాత్మక కేఎస్ఆర్ఎం ట్రోఫీ 2025లో ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి. యువరాజ్ స్పష్టం చేశారు. మహిళల విభాగానికి సంబంధించిన బాస్కెట్బాల్, త్రోబాల్, కబడ్డీ, టెన్నికాయిట్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి అగ్రస్థానంలో నిలవగా పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలోనూ సత్తాచాటి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా మహిళల చెస్ విభాగంలో రన్నరప్ గా నిలిచినట్లు వెల్లడించారు. వివిధ రకాల క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి. యువరాజ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, మంజు విక్రమ్ తదితరులు అభినందించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా మారుతున్న ఈ యుగంలో ప్రతి రంగంలోనూ సమర్థత, వ్యూహాత్మక ఆలోచన, నాయకత్వం వంటి లక్షణాలు మేనేజ్మెంట్ విద్యలో భాగమన్నారు. సాధారణంగా వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ పరిపాలన, సాంకేతికత వంటి విభిన్న రంగాల్లోనూ మార్గదర్శక శక్తిగా నిలుస్తోందన్నారు. మేనేజ్మెంట్ విద్య ద్వారా విద్యార్థులు సమస్యలను విశ్లేషించగల సమర్థత, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, బృందాలను సమర్థవంతంగా నడిపించే నాయకత్వ గుణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్య ద్వారా కేవలం ఉద్యోగాన్నే కాకుండా
స్వయం ఉపాధిని సృష్టించగల వ్యాపారవేత్తలుగా ప్రపంచ స్థాయి ప్రతిభావంతులుగా యువత రాణించాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి. బాలాజీ, మేనేజ్మెంట్ విభాగాధిపతి కె. ఇంతియాజ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.